మీటీవీ న్యూస్ కి స్వాగతం. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ 1992-93 బ్యాచ్ కు చెందిన 10వ తరగతి విద్యార్థులు నేడు రేణుకామాత ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంఘటితంగా ఏర్పడి అప్పట్లో విద్యాబుద్ధులు అందించిన గురువులకు ఆత్మీయంగా పలకరించి వారిని శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 31 సంవత్సరాల తర్వాత స్నేహితులందరం కలుసుకోవడం, ఆత్మీయంగా పలకరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేస్తూ ఆటపాటలతో విందు వినోదాలతో చిందులు వేస్తూ సాయంత్రం వరకు స్నేహితులందరూ ఉల్లాసంగా గడిపామన్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, మల్లయ్య, బాలయ్య, సత్యానందం, సిపి, ప్రశాంత్ రెడ్డి, బజార్ నరేష్ గౌడ్, తిరుమల గౌడ్, అనిల్, చలిమేటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. 1992-93 బ్యాచ్ సంబంధించి నిజాంపేట గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. అప్పటి 10th క్లాసు స్ట్రెంత్ అయిన 56-57 మందిలో 99% హాజరు కావడం జరిగింది. దీనికి ముఖ్యంగా అన్ని ఎంత దూరం నుంచి ఆ ప్రయాసం వచ్చినా కానీ ఖచ్చితంగా దీనికి డ్యాన్స్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా గవర్నమెంట్ బాలయ్య సార్ గారు మా పూర్వ గురువు కూడా హాజరయ్యి ఈ ప్రోగ్రామ్ డ్యాన్స్ చేయడం జరిగింది. బ్యాచ్ వాళ్ళకు 31 సంవత్సరాల కింద పూర్వ చిన్ననాటి స్నేహితులము ఈరోజు అందరము కలుసుకొని చాలా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈరోజు ఇన్ని రోజులకు మేము సోదరి అందరం కలిసి ఇంత ఎంజాయ్మెంటు చేసుకోవడం అంటే మా లైఫ్లో మరవలేని విషయము. ఇలాగే ఇంతకుముందు కలుసుకోలేదని ఇప్పుడు కలుసుకున్నాం కాబట్టి ఎప్పుడు ఎవరికి అనిపించినప్పుడుగా అట్లా మాట్లాడుకోవచ్చు. కొన్ని కొత్త స్నేహాలు పెరిగినాయి. చిన్నప్పటి స్నేహితులు మర్చిపోయినా మేము అనుకున్నాము, కానీ మర్చిపోలేమనే జ్ఞాపక శక్తి అందరిలో పెరిగింది. ఎప్పుడు ఏ విషయం వచ్చినా మేము గ్రూప్లో పెట్టుకోవడం కాబట్టి ఏదైనా విషయం చేస్తే నలుగురికి తెలవడానికి అవకాశంగా చాలా మాకు ఈరోజు మంచి అనిపించింది. ఈరోజు మేమందరము ఇట్లా ఒక టైం ప్రకారం అంటే ఒక గంట అటు ఇటు అందరం కలుసుకున్నాం కాబట్టి చాలా ఎంజాయ్మెంట్ చేసాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది 92 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సభ్యులకు వచ్చాక మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల 31 సంవత్సరాల తర్వాత కూడా మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాం. చాలా సంతోషం. ఇంతకంటే ఎక్కువ మాకు సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలతో మాకు కలిసి అప్పుడు మేము 31 సంవత్సరాల కింద చెప్పిన చదువు ఇప్పటికీ వాళ్ళకి గుర్తుంచుకొని మనం పిలిచినందుకు అప్పటి పిల్లల జ్ఞాపకాలు ఇప్పటికీ మాకు గుర్తున్నాయి. ఇప్పటికి కూడా పిల్లలు మారకుండా మనం పిలిచినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం.